India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. యువగళం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. అక్కడికి వెళ్ళి చంద్రబాబు, లోకేష్ భజన పవన్ కళ్యాణ్ చేశారని కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేష్ ఉన్నారు. మాట్లాడదాం సార్. పవన్ కళ్యాణ్ మొన్న సభలో మాట్లాడుతూ జగన్ కంటే చాలా గొప్ప యాత్ర ఇది, పాదయాత్ర. చాలా అడ్డంకులు సృష్టించారు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి, కానీ ధైర్యంగా ఆయన ముందుకు సాగాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. జగన్ చేసిన పాదయాత్రకి లోకేష్ చేసిన యువగళం పాదయాత్రకు చాలా తేడా ఉందో ఆయన వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎలా చూస్తారు? యువగళాన్ని పాదయాత్రగా, గొప్ప పాదయాత్రగా మెచ్చుకోవడమే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి రహస్యం బయటపడింది. లోకేష్ చేసినటువంటి ఈవినింగ్ వాకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది పశ్చిమ బజ్జీలు, పునుగుల కోసం చేసినటువంటి యాత్ర. అతను ఒక పప్పు అని రాష్ట్రంలో కాదు, గూగుల్ కూడా ఒప్పుకుంది. దాన్ని మెచ్చుకున్నటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి జీవితాంతం మిగిలిపోద్ది. ఎందుకంటే అనేక మంది పాదయాత్రలు చేశారు ఈ భారతదేశంలో. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పాదయాత్రకి వెలుగు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. రేయనక పగలనక ఆయన ప్రతి ఒక్క విలేజ్లోనూ ప్రతి ఒక్క పేదవాళ్లతో, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని టచ్ చేసి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారు. కేవలం ప్రజలు పడేటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడానికే పాదయాత్ర అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకెంతమంది చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3800 కిలోమీటర్లు ఆయన నడిచి అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని అప్పటికప్పుడే ఆయన ఈ కులానికి మనం ఏం చేయాలి, ఈ ప్రాంతానికి మనం ఏం చేయాలని రూపకల్పన చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాదయాత్ర ద్వారా పుట్టిందే మా మేనిఫెస్టో. ఈ నవరత్నాలు కానీ, ఆయన చేసేటువంటి విధానం కానీ, ఆ ఒక్క ప్రాంతాల్లో వాళ్ళ పడుతున్నటువంటి, ఆ కులాలు పడుతున్నటువంటి బాధలకి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసింది ఆ సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలోనే. ఆయన అనేక పర్యాయాలు ఆ పాదయాత్రలోనే చెప్పడం జరిగింది. కానీ లోకేష్ పాదయాత్రలో ఏ ఒక్క పేదవాడినైనా, ఏ ఒక్క ప్రాంతాన్నైనా టచ్ చేశారా అని నేను అడుగుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వెళ్ళి వెంటనే పసుపు నీళ్లు చల్లి రకరకాలుగా ఆయనకి ఇబ్బందులు సృష్టించినటువంటి ఘనతలు కూడా ఉన్నాయి. మరి లోకేష్ పాదయాత్రలో ప్రభుత్వం ఎక్కడైనా సరే అతనికి అడ్డం కలిగించిందా? అతను ఏ రోజైనా కంటిన్యూటీగా నడిచాడా? అది పాదయాత్ర అంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అటువంటి పాదయాత్రని ఒక గొప్ప పాదయాత్రగా వర్ణించినటువంటి పవన్ కళ్యాణ్కి ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసైనికులు కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకు అంత దారుణమైనటువంటి స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క చిన్నపిల్లాడిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ పెట్టించారు కాపుల ఓట్ల కోసం. చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో పెట్టించాడు. కాపులు ఓటుల్ని జనసేన ద్వారా చంద్రబాబు నాయుడికి ఏమిచ్చితే పక్కకు పట్టించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, దానికోసమే ఈ పార్టీ పుట్టింది అని చెప్పి ప్రతి చిన్నపిల్లడు కూడా ఈరోజు సునాయాసంగా చెప్తా ఉన్నాడు. మేము అంతకుముందు అనేక పర్యాయాలు ప్రెస్ మీట్ల ద్వారా చెప్తే మా మీద జన సైనికులు కానీ, వీర సైనికులు కానీ, లేకపోతే కమ్యూనిటీ పెద్దలు కానీ రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్? అవసరమైతే పార్టీలో ఉండండి, లేకపోతే పొండి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా ఒక పార్టీ అధినేతగా, ఒక పార్టీ లీడర్గా ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో ఎవరన్నా, ఈ భారతదేశంలో ఎవరన్నా చెప్పారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నీకు పక్కన చంద్రబాబు నాయుడు ఉంటే నీకు నమ్మకం,
నువ్వు ఉంటే జనం వస్తారని చంద్రబాబు నాయుడుకి ఒక నమ్మకం. మీ ఇద్దరి యొక్క నమ్మకాలే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీ పార్టీ కేడర్కి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు కానీ అవసరమా అని చెప్పి నేను అడుగుతాను. ఇప్పుడు అంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారని చెప్పారు. కొద్దిసేపు క్రితమే కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు హరిరామ జోగయ్య కూడా కాపులకు సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నటువంటి హరిరామ జోగయ్య కూడా లెటర్ రాశారు పవన్ కళ్యాణ్కి. మీ ఆమోదం ఉందా? లోకేష్ చేసిన వ్యాఖ్యలకి మీ ఆమోదం ఉందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా? జన సైనికులు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జన సైనికులకి ఏం సమాధానం చెప్తారు? మీరు సమాధానం చెప్పాలి, నోరు విప్పాలనే ఒక లేఖను నేరుగా పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య రాశారు. ఎలా చూస్తారు? ఒక హరిరామ జోగయ్య గారు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలు, కాపు కులస్తులు, మరి అతను నమ్ముకున్నటువంటి జన సైనికులు, అతను నమ్ముకున్నటువంటి అభిమానులు కూడా అడిగే క్వశ్చన్ అది. మీరు గమనించారా లేదో, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అటు పక్కన చంద్రబాబు నాయుడు, ఇటు పక్కన లోకేష్. అంటే బాలకృష్ణకు కూడా ఇవ్వనటువంటి ఇంపార్టెన్సీ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తా ఉన్నారు? కేవలం కాపులను మోసం చేయడానికి. రేపు ఎన్నికల్లో మళ్ళీ కాపుల్ని వాడుకోవటం కోసమే తప్ప వేరే ఏమీ లేదు. ఇతనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు ఇస్తామని అనౌన్స్మెంట్ కానీ, ఏ ప్రాంతంలో ఇస్తామని అనౌన్స్మెంట్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు కానీ ఎక్కడ ఏం లేవే. ఒకే ఒక్కడో అతని వ్యక్తిగత జీవితం కోసం, అతని వ్యక్తిగత రాజకీయం కోసం ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఒక్క పవన్ కళ్యాణ్కే ఉందని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. దయచేసి జన సైనికులకు కానీ, కాపు సోదరులకు కానీ, కుల సంఘాలకు కానీ మీరందరూ కూడా నోరులు తెరిచేటువంటి టైము ఆసన్నమైంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఈ మ్యాటర్ గురించి పవన్ కళ్యాణ్ క్వశ్చనించమని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా. ఇంకొకటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందన బట్టి జనసేన పార్టీ స్టాండ్ ఉంటుందనుకున్నారా? మీ కాపు ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖ రాసిన తర్వాత ఆయన కూడా జనసేనకు మద్దతుగానే ఉంటున్న నేపథ్యంలో స్వయంగా ఆయన లేఖ రాయడం ఎలా చూస్తారు? ఆయనకి ఆ లేఖ ఇష్టంతో ఆయన పవన్ కళ్యాణ్ క్వశ్చనిస్తూ లేఖ రాశారు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, హరిరామ జోగయ్య గారికి ఇష్టం ఉంటే నా పార్టీలో ఉండమనండి, లేదంటే పొమ్మనండి. ఇతను కూడా వైసీపీ కోవర్టే అని కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతన్ని ఎవరన్నా క్వశ్చనిస్తే వాళ్ళు కోవర్ట్లే వైసీపీకి. అతన్ని క్వశ్చనించకూడదు. అతను ఏం చేసినా, ఏ పిచ్చి మాటలు మాట్లాడినా, నిమిషానికి ఒక మాట, పూటకో మాట, వారానికి ఒక మాట, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా కూడా క్వశ్చనించకూడదు. ఎందుకంటే ఆయన యోగి, చంద్రబాబు నాయుడు సృష్టించిన యోగి. అటువంటి యోగిని మనం క్వశ్చనించేటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఈ యోగి భోగి జీవితాలు ఈ 2024లో తుడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటిది ఖాయం. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య లేఖ రాయడం ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. అంటే అనేక అంశాల మీద హరిరామ జోగయ్య ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ లేఖ రాశారు పొత్తు పెట్టుకున్నప్పుడు, కానీ ఇప్పుడు తాజాగా లోకేష్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తున్నటువంటి జన సైనికులకి, మీ అభిమానులకి, కాపు నాయకులకి, వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన కాపు కార్పొరేషన్ చైర్మన్ చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి హరిరామ జోగయ్యని కూడా వైసీపీ కోవర్ట్ అనే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనసేన టీడీపీని పొత్తును ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ కూడా కోవర్ట్లు అంటున్నారు, వైసీపీ కోవర్ట్లు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన హరిరామ జోగయ్యని కూడా వైసీపీ కోవర్ట్ అనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యువగాలంలో పాల్గొనడం, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ నేతలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ఫణితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.